జై వాసవి జయ వాసవి అండి. వాసవి ఇంటర్నేషనల్ సేవా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళలకి శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు మేము మైలవరం వచ్చాము. ఇక్కడ చారుగుంట్ల ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీయే కాకుండా ఇటు మన వైశ్య కమ్యూనిటీకి కూడా తన అండదండగా ఉంటూ ఎంతోమందికి సేవా కార్యక్రమాల్లో ముందుండి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి మన ప్రసాద్ గారు ఈరోజు మన ఛానల్కి అతిథిగా వచ్చి ఉన్నారు. అలాగే ఇక్కడ లక్ష్మీ గణపతి దేవస్థానానికి యాక్టివ్ మెంబర్గా ఉంటూ, అలాగే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ తరఫున మైలవరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి చైర్మన్గా బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడున్న పొలిటికల్లో మైలవరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి చైర్మన్గా బాధ్యత తీసుకొని ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్న మన ప్రసాద్ గారికి మన తరపున ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాలి. సార్ నమస్తే అండి. ముందుగా మీకు ధన్యవాదాలు, ఆల్ ది బెస్ట్ కూడా. ఎందుకంటే మీకు మంచి బాధ్యత ఇచ్చారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళకి మీరు మంచి వ్యవస్థ అందిస్తారని కూడా మేము అనుకుంటున్నాం. సార్ అసలు ప్రసాద్ గారి అసలు నివాసం ఎక్కడ, అంటే మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను మామూలుగా మా అమ్మమ్మ గారి ఊరు అయితే ఇదే అమ్మ, ఇక్కడే పుట్టాను. కానీ నాకు పెరిగింది మా సొంత ఊరు అయితే నాన్నగారిది గంపలగూడెం, అక్కడ తిరువూరు పక్కన ఉంటుంది. అక్కడి నుంచి నేను 1999లో ఇక్కడ వ్యాపార రీత్యా మైలవరం పట్టణానికి వచ్చాను. అక్కడి నుంచి ఇప్పటి నుంచి 24 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉండి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటున్నానమ్మా. అలాగే రైస్ అండ్ ఆయిల్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాను. అడిగిన వాళ్ళకి లేదనుకోకుండా సహాయం చేస్తాను ఒక నాలుగు కూడా ఉందమ్మా. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదైనా మనకు లేని భేద వయసులు కానీ ఏదైనా ఉన్నా కానీ మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడున్న పొలిటికల్లో మీకు మంచి బాధ్యత ఇచ్చారని అనుకుంటున్నాను నేను. దీన్ని మీరు ఎంతవరకు? లేదమ్మా, 100% సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. అంతకుముందు 2014 నుంచి కూడా మన పార్టీ అనేది గుర్తించింది. 14లో కూడా నాకు ఏఎంసీలో డైరెక్టర్ పదవి ఇచ్చారు. అక్కడ కూడా అందరికీ మన చేతనైన సాయం చేసాము. 19లో దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ అధికారం రాలేదు. 19 నుంచి 24 వరకు కూడా నా వంతు స్వయం వ్యాపారం పక్కన పెట్టుకొని కూడా పార్టీ కోసం చాలా కష్టపడి తిరిగాము. దానికి గుర్తింపుగా ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు నాకు మంచిగా ఫస్ట్ టైం ఆయన 2024 ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఫస్ట్ ఇచ్చిన పోస్టు కూడా ఇదే, మైలవరం నియోజకవర్గంలో ఫస్ట్ ఇచ్చిన పోస్టు. అది చాలా మంచి ఉద్దేశంతో ఫస్ట్ పోస్ట్ నాకు ఇచ్చారని చాలా కృతజ్ఞతగా ఆయనకి ఆయన ద్వారా పేద ప్రజలకు కూడా మంచిగా చేయడానికి మంచి అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను. చాలా పెద్ద పదవి కూడా. గవర్నమెంట్ హాస్పిటల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే మామూలు విషయం అదేనమ్మా. నాకు అంటే ఈ రోల్ అనేది కొత్త రోల్ అయినా కానీ తెలుసుకొని అందరికీ న్యాయం ఎట్లా జరగాలో, అందరికీ ఇబ్బంది లేకుండా, ప్రజలకి ఇబ్బంది లేకుండా న్యాయం చేద్దామని నేను కంకణ బొద్దునే ఉంటానని అనుకుంటున్నా. నా చేతనైనంత వరకు ఖచ్చితంగా చేస్తాను. కరోనా టైంలో కూడా మీరు చాలా సేవా కార్యక్రమాలు కరోనా టైంలో కూడా అందరికీ మామూలుగా మేము ఆర్యవైశ్య సంఘం తరఫున ఏం చేసామంటే ఈ పోలీసు డ్యూటీలు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి సాయంత్రం పూట వచ్చేది, పొద్దున పూట టిఫిన్ అనేది దొరుకుతుంది. మధ్యాహ్నం సాయంత్రం దాకా రోడ్డు మీద ఉంటుంటే సాయంత్రానికి 5ంటికి టిఫిన్ అనేది లేకుండా వాళ్ళు పాపం నైట్ దాకా ఇంటికి వెళ్ళేదాకా కూడా ఏం తినకుండా ఉన్నారని మేము 3:30కి అట్లా దాతలందరితో మాట్లాడి మాకు ఇక్కడ రామాలయంలో 3:30కి అందరితో ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ చేయించి ప్యాక్ చేయించి ఏ ఏరియాలో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు అందరికీ కంపల్సరీగా డిస్ట్రిబ్యూట్ చేసాము. ప్లస్ కరోనాలో మన వాళ్ళకి హాస్పిటలైజేషన్లో కానీ దేంట్లో కానీ అప్పుడున్న పరిస్థితుల ప్రకారం మ్యాక్సిమంగా అప్పుడు దేవనమ్మ గారిని సహకారం తీసుకొని మ్యాక్సిమం మన వాళ్ళందరికీ ఎక్కడైనా ఇబ్బంది వచ్చిన వాళ్ళందరికీ మ్యాక్సిమం ట్రై చేసామమ్మా. అంతవరకు కరోనా మందు కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారని విన్నాను. అవును, కరోనా కూడా మనం ఇది మన వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ కొంతమందికి దొరకని ఇబ్బందులు వాటిలో కూడా మనం సపరేట్గా ఒకసారి క్యాంపు లాగా పెట్టించుకొని తర్వాత అప్పుడున్న గవర్నమెంట్లో కూడా మాట్లాడేసి మ్యాక్సిమంగా అందరికి వైశాఖకి ముందు అర్జెంటుగా ఏంటంటే మనం పొద్దున్న ఇస్తే మన కమ్యూనిటీ అంతా కూడా మా వయసు కమ్యూనిటీ వ్యాపారాలుగా నలుగురితో వాళ్ళతో వెళ్తూ ఉంటారు కాబట్టి ఒక 5-6గురుతో పొద్దునుంచి సాయంత్రం మధ్యాహ్నం అప్పుడు 4కి షాప్ తీసిన 6కి షాప్ తీసినా 9 కల్లా కట్టేసినా కానీ ఆ టైంలో కూడా ఎక్కువ మంది వస్తుంటారు. వాళ్ళ ద్వారా వీళ్ళకి కరోనా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ముందు మా కమ్యూనిటీకి ముందు జరగాలనే ఉద్దేశంతో చాలా వరకు ప్రయత్నం చేసి దాంట్లో సఫలీకృతమయ్యాం. దాంట్లో అప్పుడు తర్వాత సెకండ్ కరోనాలో వచ్చేసేసి చాలా మందికి ఆక్సిజన్ ప్రాబ్లం వస్తే కూడా
మనం ఆక్సిజన్ బండ్లు కూడా వేరే చోట నుంచి ప్రొక్యూర్ చేసి జాగ్రత్తగా పెట్టి కూడా చేసాం. అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురికి చాలామందికి అంటే కొన్ని బ్యాడ్ డెడ్ జరిగినా కానీ చాలా మంది మ్యాక్సిమం కాపాడుకోగలిగాం. అందరికీ చాలా హెల్ప్ చేసాం. అప్పుడు కూడా మా వైశాస్ గ్రూప్ అని పెట్టాం. ఆ గ్రూప్లో వాళ్ళందరికీ అవేర్నెస్ ఎట్లా జరుగుతుంది, ఈ పరిస్థితి ఎట్లా ఉంది, దీని సీరియస్నెస్ ఫస్ట్లో చాలా మందికి అర్థం కాదు, కేర్లెస్ తీసుకున్నారు. ఆ సీరియస్నెస్ కూడా అందరికీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా అందరికీ మ్యాక్సిమం కేర్ చేసుకొని అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, జాగ్రత్తగా ఉండండి, ఇది పరిస్థితి, ఈ అమౌంట్ డబ్బుల్లో కూడా వస్తుంది, ఈ డబ్బులు తీసుకున్నప్పుడు కూడా శానిటైజేషన్ చేసుకోండి అని ఆ రకంగా వాళ్ళందరికీ గ్లౌజెస్ కానీ చాలా వరకు అందరికీ చెప్పే అవేర్నెస్ మెయిన్ మన. ఎందుకంటే మిగతా వాళ్ళు అనుకోండి పొద్దున్నే ఒక గంట అరగంట వ్యాపారం అనేది ఉండదు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళంతా కాసేపు కూరగాయలు అవి తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి అక్కడే రెస్ట్ తీసుకుంటారు. మన వాళ్ళు ఏంటంటే 6 నుంచి 9 దాకా షాప్లో కూర్చొని దగ్గర ఒక 100 మందికి అప్పుడు ఇంటి మీద పడిపోయేవాళ్ళు. ఆ టైం అనేది తక్కువ ఉండటం వల్ల మీద పడిపోయి నాకు అది కావాలి, నీకు ఇది కావాలన్నప్పుడు మౌత్ అనేది ఏదని మాస్క్ తీసుకోకుండా ఏదో వ్యాపారం ఉందని చెప్పి మాస్క్ లేకుండా శానిటైజర్ లేకుండా కంగారు పడి చేయమాకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చాం. చాలా వరకు మ్యాక్సిమంగా ఏదో 4-5 డెత్లు అయినాయి కానీ మ్యాక్సిమం అందరూ బాగానే సేఫ్ సైడ్గా వ్యాపారస్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది. అసలు వాసవి క్లబ్కి మిమ్మల్ని ఎవరు పరిచయం చేశారు సార్? వాసవి క్లబ్కి పరిచయం నేను 93 నుంచి కూడా వాసవి 93లో అక్కడ నాకు ఇంటర్మీడియట్ అయిపోయిందమ్మా గంపలగూడలో. 93 నుంచి కొద్దిగా సంఘాల్లో తిరగటం వాటిలో బాగా అలవాటు. మా ఫ్రెండ్స్ అందరం మాకు ఒక యూనిటీ ఉండేది. మాకు గంపలగూడలో కాజా రవి అని ఒకడు ఇప్పుడు కూడా టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, కాజా రవికుమార్ అని చెప్పి, టౌన్ టీడీపీ ప్రెసిడెంట్. ఆడి ఇప్పుడు 10 ఏళ్ళ బట్టి కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు ఆడే ఉన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆడే ఉన్నాడు. 14 నుంచి 19 నుంచి 24 దాకా కూడా చాలా యాక్టివ్గా చేస్తాయి. మేము అందరం టీమ్గా అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం. 97 ఎలక్షన్ అప్పుడు వాడిని వార్డు నెంబర్గా పెట్టి మేము అందరం బాగా అప్పుడు తిరిగాం. 97 ఎలక్షన్కి, పంచాయతీ ఎలక్షన్కి. అప్పుడు పెద్ద మనిషి మా ఆడి మీద నిలబడ్డా కానీ మేము కుర్రోళ్ళందరం మేము తిరిగిన ఎఫెక్ట్ మీద అసలు గెలవడానికి ఉన్నవాడిని ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చినాయి. ఇద్దరికి సమానమైన ఓటు వచ్చి టైలో మా వాడు బ్యాట్ లెక్కలో పోయాడు. సరే పెద్దరికాన్ని గౌరవించిన దేవుడు కూడా అనుకున్నాం. వాస్తవంగా కూడా ఆయన కూడా కావాల్సిన వ్యక్తే పెద్దరిక మనిషి మాకు కూడా. కానీ ఏంటంటే మనోడు ఉత్సాహవంతుడు నిలబడుతున్నాడు. ఆ టైంలో ఈడేమో టీడీపీ తరఫున ఆయనేమో కాంగ్రెస్ తరఫున నిలబడి చేయాల్సి వచ్చింది. డి అంటే డిగా మేము కూడా అట్లానే మా పెద్దల నుంచి ఒత్తిడి వచ్చినా కానీ కాదు తిరగాలి, మనోడు ఉత్సాహంగా ఉన్నాడు, చేద్దామని చెప్పి చేసిన చాలా వరకు 99.9% సక్సెస్ అయ్యాం. విధిలో అది టాస్ అనేది అది పడింది, ఆయనకి వెచ్చింగ్ వచ్చింది. సర్లే పెద్దరికాన్ని దేవుడు కాపాడాలనుకొని ఇక అది అట్లా వదిలేసి అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకున్నాను. మాకేంటంటే 83లోనే వ్యవస్థాపక సభ్యుడు మా బాబాయ్. ఆయన పేరే టీడీపీ హనుమంతరావు అంటారు ఇప్పుడు కూడా. గంపలగూడలో టీడీపీ హనుమంతరావు అంటేనే తెలుసు. హనుమంతరావులు చారగొండ హనుమంతరావు అనే వాళ్ళు 4-5 ఉన్నారు. అందువల్ల ఎప్పుడు కూడా టీడీపీ హనుమంతరావు అంటేనే ప్రసిద్ధి ఆయనకి. అట్లానే ఈ రోజు కూడా టీడీపీ హనుమంతరావు తెలుసు తప్ప అప్పటి నుంచి కొంచెం మాకు ఏంటంటే బాబాయ్ పాలిటిక్స్లో ఉండటం వల్ల కొద్దిగా మాకు కూడా పాలిటిక్స్ అనేది కొంచెం అలవాటుగా కొంచెం నిదానంగా అప్పుడు వ్యాపార పరంగా చూసుకుంటా ఇట్లా చేసుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే కొంచెం పెళ్ళి అయ్యి పిల్లలు వచ్చాక 2005 నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్టివ్గా 2008-9 ఎలక్షన్లో కూడా కొద్దిగా తిరిగాను. 9లో దురదృష్టవశాత్తు పార్టీ అధికారులు రాలేదు. అప్పటి నుంచి ఉమాగారితో టచ్లో ఉంటా. 14లో పనిచేసాం. 14లో పనిచేసిన తర్వాత నాకు 14లో పనిచేసినందుకు గుర్తింపు ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ అట్లా జర్నీ సాగుతూ ఉంది. మనం కూడా నాయకుల పక్కన నిబద్ధత ఉన్నాం. వాళ్ళు అట్లానే మన సేవలను గౌరవిస్తూ ఉన్నారు. అదే ప్రకారంగా వయసు కమ్యూనిటీ కూడా ఈరోజు నేను ఇక్కడ పుట్టి పెరగకపోయినా కానీ ఈ 24 ఏళ్ళ పాటు నన్ను కూడా ఈ మైలవరం టౌన్లో ఉన్న వాళ్ళు వయసు అందరూ కూడా 90% ఓన్ చేసుకుని నాతో సహకరిస్తారు. ఏదైనా ఉన్నా నా గౌరవం నాకు ఇస్తున్నారు. నేను అందరితో కలుపుకొని పోతాను, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. మీ ప్రయాణంలో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్పగలరు? ప్రయాణంలో థ్యాంక్స్ అంటే ఇప్పుడు నా అధినాయకులుగా పనిచేసిన వాళ్ళకి ఈరోజు ఉన్న వసంత కృష్ణప్రసాద్ గారు నాకు గుర్తించి ఫస్ట్ ఇచ్చారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అంతకుముందు ఉమా గారు కూడా 14 నుంచి 19 దాకా కూడా నాకు గుర్తింపునిచ్చారు. నాకు ఏఎంసీ డైరెక్టర్ ఇచ్చారు. పార్టీలు ఎదగడానికి ప్రోత్సాహం ఇచ్చారు. అందరూ నాయకులకి కొన్ని కృతజ్ఞతనే ఉండండి.
ఇంకా మీకు లక్ష్యం ఏమన్నా ఉందా, నేను ఇంకా ఇలా చేయాలని? నేనైతే ఒక గోల్తో అయితే చేయట్లేదమ్మా. మెయిన్ మన వైశ్య కమ్యూనిటీకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇంకొక దగ్గరికి వెళ్ళకుండా నేను అండగా ఉండాలనే ఒక అంబిషన్తో పనిచేస్తున్నాను తప్ప ఏదో అది చేయాలి ఇది చేయాలనేది అయితే నేనైతే అడగలేదు. ఈ పదవి కూడా నేను ఫలానా కావాలని కూడా నేను అడగలేదు. ఆయన తీసుకోండి మీకు ఇస్తున్నాను అన్నారు, ఫస్ట్ పదవి మీకు ఇస్తున్నాను అన్నారు. సరే సార్ మీరు ఏదని కాదని మనం అట్లా ఏది కూడా కావాలి అని నేనైతే ఏది అడగలేదు. అప్పుడు అడగలేదు, ఇవాళ అడగలేదు. మనం చేసిన పనికి గుర్తింపు ఇచ్చారు అంతవరకు. కష్టం విలువ ఏంటో తెలుసు కాబట్టి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకుంటూ ఉంటాం. మనకి నాకు మించిన సహాయాలు చేశాను, కానీ మనకి స్టేటస్ కోసం అని కాకపోయినా నాకు చేతనైన సహాయం నాకు ధర్మంతో నాకు మించిన సహాయం చేశానని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వివాహ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. మీరు ఇప్పుడున్న జనరేషన్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. వివాహ వ్యవస్థ దారుణం అనేది కొంచెం ఇబ్బంది అవుతుందమ్మా. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా రెండు పక్కల మారాలి. ఆడపిల్లవాళ్ళు మారాలి, మగ పిల్లవాళ్ళు మారాలి. ఆడపిల్లవాళ్ళు ఏమో అతి కోరికలతో ఎక్కువ అవుతుంది. ప్లస్ దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఒక ఇంటి నుంచి వచ్చారు. ఇప్పుడు ఆ తల్లి అనే ఆమెకి అత్తమామలు అందరూ ఉన్నారు, వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ అమ్మ ఉంటారు, అందరూ ఉంటారు. అదే పని అక్కడ ఉండకూడదని వాళ్ళు అనుకున్న రోజున ఇల్లు పుట్టరు, ఇల్లు ఉండదు. రెండు పక్కల ఆలోచించుకొని మన అవతల పక్కన ఏముందో అమ్మాయికి సర్ది చెప్పే విధానంగా చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తాను, ముందే అత్తమామలు ఎక్కడ దూరంగా ఉంటే బాగుండు, ఆడపడుచు ఉంటే ఉండకూడదు ఉంటే బాగుండు, సొంత ఇల్లు ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. అది కూడా రాను ఫ్యూచర్ జనరేషన్కి చాలా ప్రమాదం అని మేము చాలాసార్లు అన్ని చోట్ల వాట్సాప్లో కానీ అన్ని చోట్ల అవేర్నెస్ చేస్తున్నాము. దాన్ని కొంత ఇంకా కొద్దిగా మార్పు అనేది కొంచెం రావాలి, నిదానంగా వస్తుందని అనుకుంటున్నాం. ప్రజెంట్ పాపులేషన్ వైజ్గా కూడా లేడీస్ తక్కువ ఉంటాం. ప్లస్ ముందు మెయిన్గా మా వ్యాపార కమ్యూనిటీలో చిల్లర కొట్టు అయినా కానీ చిన్న వ్యాపారస్తులకి అసలు ఇవాళ మ్యారేజ్ అవ్వాలంటే కూడా గగనంగా ఉంది. దాన్ని కూడా కొంచెం అదే అందరూ ఒకసారి పైకి అని అంటే కొంచెం ఇబ్బంది, చిన్నోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చిన్నగా ఇవ్వగలిగిన వాడు కూడా నాకు వాడికి ఏం లేకపోయినా కానీ అల్లుడు గట్టిగా ఉండాలి, లేకపోతే కోట్లు వేస్తుండాలని అంబిషన్లోనే ఉంటున్నారు. ఎందుకంటే ఈ గ్యాప్ తక్కువ ఉండటం వల్ల అది సక్సెస్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఎప్పుడంటే అమ్మాయి నిష్పత్తి అబ్బాయి నిష్పత్తి సమానం ఉంటే అది ఎట్లా ఉండేది, కొద్ది పెచ్చుంటే ఎట్లా ఉండేది తెలియదు. కానీ ఇప్పుడు అబ్బాయిలు అనేది పెచ్చుండి అమ్మాయిలు తక్కువ ఉన్నట్టుగా కనపడటం వల్ల వాళ్ళ కోరికలు కూడా కొంతవరకు మ్యాక్సిమంగా సఫలీకృతులు అవుతున్నప్పుడు వాడికి జరిగింది మనకెందుకు జరగదనే ఉద్దేశం ఇద్దరి మధ్యలో ఉంటుంది. అది కొంచెం ఇలాంటి వాళ్ళే కనీసం నెలకు ఒకసారి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి కొంచెం వీళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేయాలని మేము అనుకుంటున్నాం. ఓకే అమ్మా, దానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆల్రెడీ ఎవరైనా వచ్చినా కానీ కట్నం గురించి ఎందుకు అబ్బాయి బాగుండాలి, గుణగానాలు ఉండాలని చేసుకోండి అనే చెప్తాం. కుటుంబం మంచిదండి చేసుకోండి. డబ్బు అనేది మీరు ఇచ్చినప్పుడు ఉండొచ్చు, తర్వాత ఏదైనా జరగచ్చు. డబ్బు అనేది శాస్త్రం అనేది కాదు, అది మీరు చూసుకొని చేసుకోమని చెప్తుంటాం. కానీ దానికి వాళ్ళు 100%గా సక్సెస్ అయ్యామని మనం చెప్పలేము. కానీ పరిస్థితి అట్లా అనిపిస్తుంది. మరి కళ్యాణ మండపంలో అన్ని ప్రోగ్రామ్స్ కళ్యాణ మండపం అనేది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందమ్మా. ఇప్పుడు చాలా మన బైన శ్రీనివాసరావు గారు అని వాళ్ళ నాన్నగారి పేరు మీద కొంత పెద్ద మేజర్ డినోషన్ ఇచ్చారు. అది రామాలయం ముందు ఖాళీగా స్థలం ఉందని చెప్పి ఆ రోజు ఆ ఖాళీ స్థలంలో కళ్యాణ మండపం కడదామని మేమందరం 2015లో కూర్చున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజుకి చివరి దశకు వచ్చింది. మ్యాక్సిమం ఇంకొక 5-6 నెలల్లో దాన్ని ఓపెనింగ్ చేసుకొని అప్పటి నుంచి ముందు అది కళ్యాణపం లేకపోయినా వెనకాల రామాలయం కూడా అని ప్లస్ లక్ష్మీ గణపతి దేవస్థానం ఈ రెండు కూడా వైశాఖ కింద ఎప్పటి నుంచో 50-60 ఏళ్ళ నుంచి వాళ్ళ అండర్లో నడుస్తున్నాయి. దానికి చాలామంది అందరూ కృషి చేశారు పెద్దలందరూ. అదే నడుస్తా మనకి ఇప్పుడు ఏ రకంగా చీటీ పాటల ద్వారా కానీ వేరే రకంగానే దాన్ని అట్లానే డెవలప్ చేసుకుంటూ ఒక కమిటీలు 2 కమిటీలు కూడా ప్రజాసేవకు అంకితమై మైలవరంలో 1200-1300 మనుషులు మన కుటుంబాలు ఉన్న అందరికీ ఒక సేవాభావంతో కంపల్సరీగా ఎవరి దగ్గర కూడా రూపాయి డబ్బులు తీసుకోకుండా ఒక చీటీపాట వ్యవస్థ పెట్టి దాంట్లో నుంచి వనభోజనాలు కానీ ఈ 2 గుళ్ళు మెయింటెనెన్స్ కానీ ఏది కూడా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎక్కడ కూడా వేరే ఏ కులంతో తక్కకుండా అందరినీ ఐక్యమత్యంగా ఉంచి మ్యాక్సిమం ఏదైనా 1-2 చిన్న డిస్టర్బెన్సెస్ తప్ప మ్యాక్సిమం 90% ఒక ఐకమత్యంగానే నడుస్తూ ఉన్నారు ఇప్పుడు దాకా కూడా. అదే రకంగా ప్రయత్నాలు చేస్తున్నాం, అదే జరుగుతుంది ఇబ్బంది లేకుండా. పెద్దలందరూ కూడా దానికే సహకరిస్తున్నారు. వచ్చే కుర్రోళ్ళని కూడా కొంచెం అటు ఇటు కూడా మోటివేట్ చేసుకుంటా అందరినీ ఒకటే దారి మీద తీసుకొని వెళ్తా. దానికి ఇక్కడ పెద్ద మనుషులు కాజా మహేష్ అని ఇట్లా బైన శ్రీనివాసరావు అని వాళ్ళందరూ కూడా సహకారం పంచిచ్చాడు.
చేసుకుంటూ నిదానంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఓకే ప్రసాద్ గారు, ధన్యవాదాలు. ఓకే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఓకే మేడం, థ్యాంక్ మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ మన వైస్ సోదరులందరూ వాసవి ఇంటర్నేషనల్ సేవా ఛానల్ వాసవి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిగా నడుపుతున్నారు కావున ఈ ఛానల్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. జై వాసవి, జై జై వాసవి, జై జయ వాసవి.